హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. మోరంగడ్డ అంటారండి తెలంగాణ వాళ్ళైతే. చిలకడ దుంప ఆర్ స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తాం కదా. దీన్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఉడకబెడుతున్నానండి. నార్మల్గా కన్నా నేను చూపించిన ప్రాసెస్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ మనం ఫ్రెష్గా వాటర్తో కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న మోరంగడ్డ వేసేసి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి, మూత పైన 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. స్వీట్ పొటాటోలో మంచి అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది కాబట్టి గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. మెగ్నీషియం అండ్ కాపర్ కూడా ఉంటాయండి. స్వీట్ పొటాటో అనేది 3 టైప్స్ ఉంటుంది: వైట్ కలర్లో, ఆరెంజ్ కలర్లో అండ్ పర్పుల్ కలర్లో. స్వీట్ పొటాటో అనేది సగం వరకు ఉడికిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల వాతం చెయ్యదు అంటారు, అందుకని వేసుకుంటారనమాట. మూత పెట్టి మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్వీట్ పొటాటో విషయానికి వస్తే, ఆరెంజ్ కలర్ దాంట్లో ఎక్కువ బీటా కెరటిన్ ఉండడం వల్ల ఐ విజన్కి చాలా మంచిదన్నమాట. అండ్ పర్పుల్ కలర్ వచ్చేసి దాంట్లో మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది స్టార్చీ వెజిటేబుల్ కాబట్టి గట్ హెల్త్కి చాలా మంచిది. 1 కప్ ఆఫ్ స్వీట్ పొటాటో తింటే 200 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ మనం తీసుకున్నట్టే అండి. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ 2 ఉంటాయి కాబట్టి మనకి ఇది చాలా మంచిది హెల్త్కి కూడా. డైలీ కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఉడికించుకొని టేస్టీగా తినండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూనే ఉంటాయి.